ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదేమో, అసలు అమలుకు పథకాలకు లింక్ లేదు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి 2004-2009లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి అంటున్నారు దయాకర్ గారు. ఇప్పుడు వారు మాట్లాడింది తెలుగులోనే, మేము కూడా తెలుగులోనే మాట్లాడుతూ ఉన్నాం. ఈ రాష్ట్రమే తెలుగు భాష. మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఆ భాషనే జనాలకి ఏమర్థమవుతుందో అదే చెప్తా ఉన్నాం. వాళ్ళు దాన్ని అట్లా కాదు ఇట్లా అర్థం చేసుకోవాలని చెప్పేసి అని అంటే ఎట్లా? ఇప్పుడు ఆ రోజు మామూలుగా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో రావడానికి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి అధికారం అవకాశం ఇచ్చారు. కారణం ఏంటి? వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే ఒక నమ్మకం, విశ్వాసం. ఈరోజు వీళ్ళ మీద విశ్వాసంతో అధికారం అప్పచెప్తే వీళ్ళు చేసే పనులని, ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ మళ్ళీ కేంద్రంలో కూడా మాకు ఓటేయండి అని చెప్పేసి అని అడగటం వేరు. కానీ కేంద్రంలో అధికారం ఏర్పడితేనే మేము ఇచ్చిన హామీలనే నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వేయండి అని అంటే ఓటర్ని ఏ రకంగా ప్రభావితం చేద్దామని చెప్పేసి అన్న ఆలోచన ఉంది. ఓటర్ని ప్రభావితం చేయటం కాదు. అంటే మీరు వేస్తేనే మామూలుగా అయితే లేకపోతే లేదు అనే ఒక రకమైన భ్రమను కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయాలలో, ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్న విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. మేమంటున్నాం ఆ రోజు మామూలుగా మీకు ఈ రాష్ట్రంలో ఉన్న ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఉన్న పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది అని తెలియదు. ఒక ప్రతిపక్ష నేతగా, ఒక ప్రతిపక్ష పార్టీగా మరి హామీలు ఇయ్యటం అనేది ఇచ్చి మీరు ఈరోజు మామూలుగా బ్లాక్మెయిల్ రాజకీయాలకే పాల్పడుతున్నారు. ఏకంగా ఓటర్ని మీరు ఇట్లా వేస్తేనే అనేది గ్రామాలలో చూస్తున్నాం. విచ్చలవిడిగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ప్రతిపక్ష నాయకుల మీద, ఇళ్ల మీద పోయి దాడులు చేస్తూ ఉన్నారు. రకరకాలమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే భయభ్రాంతులు చేసి ఓటేపించుకోవాలని ఒక ఆలోచన జరుగుతూ ఉంది. కొత్త కొత్త కమిటీల పేరు మీద మామూలుగా మేము అప్రూవ్ చేసిన వాళ్ళకి ఈ పథకాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. 200 యూనిట్ల బిల్లు కట్టడానికి ఎలక్ట్రిసిటీ బిల్లు ఎన్నికల ప్రచారంలోనే నవంబర్ బిల్లు ఎవరు కట్టకండి, వచ్చి అడిగితే సోనియా గాంధీ పంపించండి అని చెప్పి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి ఇంతవరకు వాటిని మాఫీ చేయలే, ఇంతవరకు కట్టించుకోవడం మానేయలే. మేము దిగిపోయేటప్పుడు ఆల్రెడీ రైతు బంధు వేయడానికి కావాల్సిన నిధుల్ని సమకూరిస్తే ఎన్నికల కమిషన్ల దగ్గర, కోర్టుల దగ్గర తిరిగేసి ఆపేసారు. 7,700 కోట్ల రూపాయలు మేము రైతు బంధు కోసం పెడితే, ఆ కారుకు సంబంధించిన పైసలు పెడితే ఇంతవరకు 2 ఎకరాలకు 3 ఎకరాలకు మించి వేయలే. మేము వేస్తున్నాం మీరు చూడండి అంటున్నారు. అడిగేటోళ్ళనేమో చెప్పుతోని కొట్టురు అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడ మామూలుగా ప్రభుత్వం? మేము ఏమంటున్నాం, మామూలుగా కడియం శ్రీహరి గారు, కేటీఆర్ గారు మాట్లాడిన విషయాన్ని ఇప్పుడు దయాకర్ చెప్తున్నాడు ఏమని మారుస్తారని. అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వంలో 3-4 ముఖ్యమంత్రులు మారిన చరిత్ర మీకుంది కదా. ఓకే, చరిత్ర ఉన్నప్పటికీ 6 నెలల్లో సీఎం కేసీఆర్, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారని అనటం, ఇందులో 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం గ్యారంటీ లేదు. ఇప్పుడు ఇందులో అసమ్మతులు ఢిల్లీలో పోవటం, మొకాములు పెట్టడం, ఉన్న నేతని మామూలుగా కాలుబట్టి గుంజటం అనేది కాంగ్రెస్ మొదటి నుంచి వెనత పెట్టిన విద్య. ఆ క్రమంలోనే రేపు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. వీళ్ళు సీటుని కాపాడుకోవడానికే సరిపోతుంది తప్ప ప్రజాపాలన మీద కనీసం శ్రద్ధ కూడా చూపించలేరు, ఆసక్తి పెట్టలేరు. దాని మీద కనీసం మామూలుగా వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేరు. రేపు గందరగోళం అయ్యే పరిస్థితి ఉంది అనేది రాజకీయంగా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కడియం గారు మాట్లాడిరేమో. ఓకే, అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండదు, మధ్యలోనే పడిపోతుందన్న అంచనాతో ఉందా? ప్రజలకు కూడా ఉంది, మా ఒక్కళ్ళకి కాదు, ప్రజలకు కూడా ఉన్న అభిప్రాయమే. ఓకే, ఇప్పుడు మా దాంట్లో నుంచి కూడా వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని ఎన్నో రకాలుగా ఊహాగానాలతో మాకు టచ్ లో ఉన్నారని చెప్పేసి ఎంతమంది ఎన్ని సందర్భాలలో చెప్పారు. అది సహజంగా జరిగే ప్రక్రియ. ఈ రోజు మేము ఏమంటున్నాం, పార్టీకి చెందిన శాసనసభ్యులు ఇప్పుడు దాదాపు అఫీషియల్ గా 6 కలిశారు. మరి కారణాలు చెప్పినా కూడా అటు కాంగ్రెస్ పార్టీ 14 మంది టచ్ లో ఉన్నారని ఒక వర్గం ప్రచారం చేస్తుంది, 26 మంది టచ్ లో ఉన్నారని మరో వర్గం ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా కానీ, శాసనసభ్యులు కానీ, మండలి వాళ్ళు కానీ, ముఖ్యమంత్రిని కలవటం అనేది నిధుల గురించి కానీ, నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ, ఇతరాతర విషయాల గురించి కానీ కలవటం అనేది ఆనవాయితీగా జరుగుతున్న ప్రక్రియనే. అందులో మామూలుగా రాజకీయంగా ఏదో కలవంగానే పార్టీలు మారుతారనో ఇంకోటానని కాదు, వాళ్ళు ఎన్కరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇదిగో కలవంగానే మామూలుగా మాకేదో సంకేతాలు వచ్చినాయి, మాతో కలిసిపోతున్నాడు అది అనే ఒక అభిప్రాయం. బట్ ఆడ ప్రజలు ఓట్లేసి ఇంకా 2 నెలలు కాలేదు, 2 నెలలు పూర్తి కాకముందే మేము అటు మారుతాం ఇటు మారుతామని చెప్పి అనే పరిస్థితి ఈ రోజు ఏ నాయకుడికి లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఏం జరగలేదని ఉరుకుతారు. అవసరమే ఉన్నది. ఇవాళ అధికారంలో ఉన్నాడు 2 నెలల మామూలుగా ఏమన్నా నిధులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ చేర్చుకుంది. ఇప్పుడు అదే తరహా వ్యూహానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపబోతుందంటూ బాగా పొలిటికల్ సర్కిల్స్ ఒక చర్చ జరుగుతుంది. 3 వంతులు 2 వంతులు శాసనసభ
వర్గం మొత్తం విలీనానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. వాస్తవమే. ఆ రోజున్న పరిస్థితులలో తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితికి మీరందరూ కూడా మద్దతుగా ఉంటేనే రేపు అభివృద్ధికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్రజలు కూడా ఒత్తిడి చేసి అక్కడ ప్రజా మద్దతు కలిగిన నాయకులకు ఓట్లు ఇచ్చినాం కాబట్టి మీరు ఈ రోజు మామూలుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ తెలంగాణ అభివృద్ధి కోసం కానీ టీఆర్ఎస్లకు వెళ్ళమని చెప్పేసి ప్రజాప్రతినిధులకు చెప్పారు. వాళ్ళ సలహాలు సూచనల మేరకు కాంగ్రెస్ లోకి వెళ్ళాలనుకున్న కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మీ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు సేమ్ మీరు చెప్పిన రీజన్ చెప్తారు మళ్ళీ. అంటే డెఫినెట్గా చెప్పడానికి అది దొరుకుతుంది. కానీ ఇక్కడ మామూలుగా హైదరాబాద్ నగరవాసులు ఏదైతే మంచి తీర్పు ఇచ్చారో ఆ తీర్పు మేము ఇయ్యలేకపోయినామని అనేది గ్రామాలలో ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉంది. జరిగిన అభివృద్ధిని వాళ్ళు కళ్ళారా చూసి ఈ రోజు పట్టం కట్టిరు, మేము నష్టం చేసినామని అనేది ఒక చర్చ ఈ రోజు గ్రామీణ వాతావరణంలో ఉన్న ఓటర్లలో జరుగుతూ ఉంది, నాయకులలో జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నోళ్ళు హ్యాపీగా మామూలుగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అనేది చర్చ జరుగుతూ ఉంది. రైట్. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు పరుస్తా ఉన్నారు. కోయిల్ ఎందుకు ముందే కూస్తుంది? ఇంకా 100 రోజులు అవ్వలేదు కదా, ఆల్రెడీ ఒక 2 హామీలు అమలు పరిచాము, మిగతా 4 హామీలకు సంబంధించి మొత్తం గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒక 6 గ్యారెంటీలు 2 హామీల అమలుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన ఉండబోతుంది అంటున్నారు. అంటే యుద్ధ ప్రాతిపదికన 100 రోజులలో చేయగలిగిన వాళ్ళ హామీలు ఏంటి? ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని అన్నారు. అది యుద్ధ ప్రాతిపదికన అప్పుడు కొద్దిగా ఇచ్చేది కాదుగా. ఎట్ ఏ టైం ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళకి 4,000 రూపాయలు ఇవ్వాల్సిందే కదా పెన్షన్. 2,500 రూపాయలు మహిళలకు ఏదైతే చెప్పారో అది యుద్ధ ప్రాతిపదికన చేసేది కాదు, వెంటనే చేయాల్సిన పని కదా. 200 యూనిట్లకు రుణమాఫీ అనేది మామూలుగా వెంటనే చేయాల్సిందే, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి తీసుకోవాల్సిన నిర్ణయం కదా, యుద్ధ ప్రాతిపదికన జరిగేది కాదు కదా. రైతు బంధుకి 7,700 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ నిల్వ ఉంచి వేస్తామన్న వాటిని ఆపిన వీళ్ళు మరి వచ్చిన వెంటనే యథావిధిగా వేయాలి కదా. ఎన్నికలు అయిపోయిన వెంటనే మామూలుగా కార్ ప్రకారం ఇంతవరకు ఆ డబ్బులు ఎందుకు రైతు బంధు అందట్లేదు? ఈ రకమైన సమస్యలు వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చట్లేదు. వాటి మీద దృష్టి పెట్టకుండా కాలయాపన చేయడానికి అప్లికేషన్ల పేరు మీద కొంత, ఎన్నికల పేరు మీద కొంత కాలయాపన చేసి ఈ రోజు మామూలుగా మీరు మాకు వాళ్ళు చెప్పిన 100 రోజులు గడువు అంటే మార్చి 16 వరకు ఉంది. ఈ లోపల ఎన్నికల కోడ్ వస్తుంది, పార్లమెంట్ కు సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మేము చేయలేమని చెప్పేసి చేతులు దులిపేసి కాలయాపన చేసి మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు మాకు ఇవ్వలేదు కదా, ఆడ కేంద్రంలో అధికారం లేదు కదా అని చెప్పే ప్రయత్నం జరగబోతా ఉంది. ఈ ప్రయత్నం కోసమే వీళ్ళు ఒక ఆటలు ఆడుతూ ఉన్నారు. కాలయాపన చేసే అవసరం ఏమున్నది? ఈ రోజు మీకు మామూలుగా సెంట్రిక్ గా ఈ పాపులేషన్ ఏంటిది, ఎవరు బిఎల్ఓ కింద ఉన్నారు, ఎవరు అర్హులు దేనికి అనే విషయాలకు సంబంధించిన ఒక సమగ్రమైన సమాచారం ఉన్న తర్వాత వాటిని పరిశీలించి వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న మీరు కాలయాపన చేయడానికి అప్లికేషన్లో దేనికోసం ఏ అప్లికేషన్ తీసుకుంటారో లేదు. ఏంటంటే ఒక భ్రమను కల్పించి మామూలుగా రేపేదో జరగబోతుంది. ప్రతిపక్షంగా అడిగే బాధ్యత ఈసారి మీకు ఇచ్చారు కాబట్టి మీరు ఎత్తు చూపొచ్చు, మీడియాగా మేము కూడా దాన్ని క్వశ్చన్ చేస్తాం. అద్దంకి దయాకర్ గారు లాంటి నేతలు దాన్ని కొంచెం పాజిటివ్ వేలను తీసుకుంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన 100 రోజుల గడువు పూర్తి అవ్వడానికి ఇంకా సమయం ఉంది. మార్చి 16 డెడ్ లైన్. ఇంక ఈ ఫిబ్రవరి 6కి 2 నెలలు కంప్లీట్ అవుతాయి. అవును, రేపు మామూలుగా ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి ఎన్నికల కోడ్ 2 నెలలు 3 నెలలు ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల క్రమం నడుస్తుంది కాబట్టి ఈ లోపల మేము పలానా డేట్ నుంచి చేస్తామని చెప్పేసి మీరు జీవో ఇష్యూ చేయొచ్చు, ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. ఇచ్చిన హామీల ప్రకారం 100 రోజులలో మేము హామీలు ఎట్లయితే చేస్తామని ఎన్నికల ఈ రోజు అధికారంలో ఉన్నారు కదా, మీరు చేసేయచ్చు కదా.